శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం. మన చంద్రయ్య స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణిలో ప్రతి సంవత్సరం కూడా మనం ధనుర్మాస మహోత్సవాలు చేసుకుంటాం. ఇందులో భాగంగా ఈ రోజు భోగి మన గోదావరి తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం పూర్తి చేసుకున్నాం. గోదాదేవి ఆండాల్ తిరువడిగలే శరణం అంటాం. అందరినీ రక్షించడానికి మనకి కలియుగ ప్రారంభంలో శ్రీవిల్లుపుత్తూరు క్షేత్రంలో శ్రీ విష్ణు చిత్తుల వారికి లభించినటువంటి భూదేవి అంశ మన గోదాదేవి. గోదాదేవి మనకు నేర్పుతుంది భగవంతుని ఎలా మనం చేరాలి అనేటువంటి విషయాన్ని. ఎలా చేరాలి అంటే ఆ భగవంతుని యొక్క కరుణ ప్రవాహం అనేటువంటిది ఒక సముద్రం లాంటిది కనుక ఆ ప్రవాహం వేగవంతమైనటువంటిది కనుక ఆ ప్రవాహంలో మనం ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకోవాలి, గోష్ఠిగా వెళ్ళాలి అని చెప్తుంది. దీన్నే మనం సామాజిక కోణంలో మనం అనుకోవచ్చును. అందరూ కలిసి పనిచేయాలనేటువంటిది సంఘే శక్తి కలో యుగే అని చెప్తారు కదా, ఆ విషయాన్ని గోదాదేవి ఆ రోజే మనం చూపించిందనమాట. మరొక విషయం, గోదాదేవి చేసినటువంటి మహోపకారం ఏమిటి అని అంటే కనుక ఎవరిని వదులుకోకూడదు. ఏ ఒక్క వ్యక్తి మనకి వృధా కాకూడదు, ప్రతి ఒక్కరిలోని ఒక గొప్పతనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తన యొక్క తిరుపావే ప్రబంధంలో 5 లక్షల మంది గోపికలను భావించి 10 మంది తగ్గారని అంటుంటారు కదా, ఆ విధంగా గోదాదేవి మనకి చెప్తున్నారనమాట. అంటే 2 విషయాలు, కలిసి వెళ్ళాలి, ఎవరిని మనం వదులుకోకూడదు అనేటువంటి విషయాన్ని గోదాదేవి చెబుతూ ఆమె ఆచరించి చూపించారు. ఎలా కలియుగమైనప్పటికీ కూడా ఒక గ్రామంలో పుట్టిన సామాన్యమైన బాలిక అయినప్పటికీ కూడా గ్రంథం మీద, శాస్త్రం మీద, పెద్దలు చెప్పినటువంటి భాగవత కథల మీద విశ్వాసం ఉంచినటువంటి గోదాదేవి తాను గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని తాను ఆచరించి మనకు చూపించింది. ఎక్కడో శ్రీరంగంలో ఉండేటువంటి ఆ స్వామిని తాను విల్లుపుత్తూరు నుండి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడి నుంచి కబురు తీసుకుంది. ఆమె అంటే మనము ఎవరిని పొందాలి అని అనుకోవాలి అంటే భగవంతుని తప్ప ఇతర ఏది మనకి ఈ లోకంలో మనకు ఆదుకునేది లేదు. ఆ భగవంతుని పొందాలి అంటే ఈ కాలము, ఆ కాలము, ఈ యుగము, ఆ యుగము అని కాదు, ఏ యుగమైనా సాధ్యమవుతుంది అని గోదాదేవి శ్రీరంగనాథుడు అయినటువంటి విగ్రహమూర్తిలో ఉన్నటువంటి ఆ స్వామి చేత ఆమె పిలుపుని పొంది ఈ భోగి రోజున లోకానికి గొప్ప భోగాన్ని అందించడానికి మనకి ఈ భోగి పండుగ వచ్చింది. అది గోదారంగనాథుడి వల్లే. చాలా మంది మనం కూడా ఈ గోదారంగనాథుడి యొక్క కళ్యాణం మనం చూస్తాం. అందరికీ తెలుసును, రంగవల్లిలో తింటాం ఈ 30 రోజులు కూడా. దాన్నే నెలగంటు మాసం అని అంటారు అనమాట. మరి ఈ నెలగంటు మాసమే మనకు ధనుర్మాసం అనమాట. ఆ నెలంతా కూడా మనం హరికీర్తనలతో రంగవల్లిలు, రంగనాథుని కోసం గోదాదేవి వ్రతం చేసింది కనుక ఆ రంగవల్లిలు మనం దిగుతాం. ఆ గొబ్బెమ్మలే గోదమ్మ అనమాట. ఆ విధంగా అనాదిగా మన దేశంలో ఈ సనాతన సంప్రదాయం పాటిస్తున్నటువంటి వారందరూ ఆచరిస్తున్నటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి వ్రతం. సర్వ సంపదలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనకు ఉండేటువంటి బంధాలు, బాంధవ్యాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, బిడ్డలు అన్ని కూడా సంపదలు అంటారనమాట. మనకి ఇటువంటి సంపదలన్నింటినీ ఇచ్చేటువంటి గొప్ప వ్రతం అది ధనుర్మాస వ్రతం. ఏమిటి ఈ వ్రతంలో మనం పొందేదంటే సర్వలాభాలే కేశవాలు, భగవంతునే మనం పొందుతాము. అది ధనుర్మాస వ్రతము. ఈనాడు మనందరికీ నిజమైన భోగం ఏమిటి అంటే ఆ భోగరంగనాథుని గోదాదేవి పొందడమే. అదే లోకంలో ఒక కొత్త మార్గానికి మనకి ఉద్ధరించడానికి వచ్చినటువంటి కొత్త మార్గం. అదే సూచిక మరుసటి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అదిగో ఆనాడు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుల వారి యొక్క అభ్యర్థన మేరకు తన యొక్క గోదాదేవి పుట్టింటికి వెళ్ళారట, విల్లుపుత్తూరుకి వెళ్ళారట, అక్కడ ఉన్నాడట. అందుకని ఆ కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళందరూ కూడా అత్తగారింటికి వెళ్ళేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి అల్లుడు మన రంగనాథుడు. ఆ తరువాత వారు దివ్య విమానంలో శ్రీవైకుంఠానికి చేరమే ముక్కడమ రోజు మనం ముక్కు వేసి చక్కగా రథాన్ని లాగుతూ ఉంటాము. ఇదే మన ధనుర్మాసం, మనందరి వ్రతం. మరలా మనం అస్తమానం మనం ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసుకుందాం. గోదా రంగనాథుడు యొక్క కృపక పాత్రలు అవుదాం. మరి మహాభాగ్యమైన ఈ గోదా కళ్యాణం చేసుకోవడం వలన కొన్ని విశేషమైన ఫలితాలు కూడా లోకంలో చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే పెళ్లి కాని కన్యపిల్లలు కనుక గోదమ్మ యొక్క ఈ వ్రతాన్ని కనుక చేసి ఆ యొక్క కళ్యాణంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే వారికి తప్పకుండా సంవత్సరం తిరిగేలోపు గోదా రంగనాథుల అనుగ్రహంతో చక్కని వరుడు లభిస్తారట. గోదాదేవి ఆ విధంగానే తాను ఆచరించి రంగనాథుని పొందింది కనుక. అలాగే సంతానాన్ని కూడా సత్సంతానాన్ని కూడా ఇచ్చేటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. మన గోదా రంగనాథుడి యొక్క దివ్య కృప చేత అందరూ బాగుంటారు. జై శ్రీ.